ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. తేదీ 6 జనవరి 2026 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 తిథి తదియ ఉదయం 8:03 వరకు, తరువాత చవితి. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:18 వరకు, తరువాత మఖ. యోగం ప్రీతి రాత్రి 8:26 వరకు. కరణం విష్టి ఉదయం 8:03 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 12:06 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:29 వరకు. యమగండం ఉదయం 9:36 నుండి 10:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:44 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఈ రోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృషభరాశి: ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాటల విషయంలో సంయమనం పాటించాలి. మిథున రాశి: మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పనులకు అనుకూలమైన రోజు. కర్కాటక రాశి: మానసిక ఒత్తిడి కొంత ఉండొచ్చు. అనవసర ఆలోచనలు దూరం పెట్టండి. సింహరాశి: గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల నుండి మెప్పు పొందుతారు. కన్యరాశి: ప్రయాణ సూచనలు ఉన్నాయి. పని భారం పెరిగినా ఫలితం సంతృప్తినిస్తుంది. తులారాశి: దాంపత్య జీవితంలో అనుకూలత. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. మాటలతో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సహనం అవసరం. ధనస్సు రాశి: అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి. మకర రాశి: పనిలో నిదానంగా ముందుకు సాగడం మంచిది. పెద్దల సలహా తీసుకుంటే మేలు జరుగుతుంది. కుంభరాశి: ఆర్థిక లాభాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. మీనరాశి: భక్తి, ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.